ఓ పుణ్యమూర్తులారా, ఆత్మబంధువులారా, ఈ చరాచర సృష్టిలో మనం చూసే ప్రతి సంఘటన వెనుక ఒక నిగూఢమైన పరమార్థం దాగి ఉంటుంది. 7 తరాల పాటు తమ వంశం ఆనందంగా సిరిసంపదలతో తొలతూగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అందరి ఇళ్లలో ఎందుకు స్థిరంగా ఉండదు? దానికి సమాధానం ఒక జ్ఞాని అయిన ముసలి రాబందు చెప్పిన ఈ పరమ సత్యంలో నివురుగప్పిన నిప్పులా దాగి ఉంది. ఈరోజు నేను వెల్లడించబోయే ఈ దివ్య రహస్యం మీ జీవితపు దిశను, దశను సంపూర్ణంగా మార్చబోతోంది. ఈ దైవ రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, ఆ లక్ష్మీదేవి నిరంతర కటాక్షం మీ ఇంట నెలకొనాలన్నా, ఈ కథను ఎక్కడా ఆపకుండా చివరి వరకు అత్యంత శ్రద్ధతో వినండి. సగం విన్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరం. కాబట్టి ఈ ధర్మ సందేశాన్ని సంపూర్ణంగా గ్రహించండి. చాలా కాలం క్రితం ఒక ఎత్తైన మర్రి చెట్టుపై ఎంతో లోకజ్ఞానం ఉన్న ఒక ముసలి రాబందు కూర్చుని ఉండేది. దానికి ఎన్నో ఏళ్ల అనుభవం, దివ్యమైన దూరదృష్టి ఉన్నాయి. ఒకరోజు ఒక కాకి ఆ రాబందు దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరిస్తూ ఇలా అడిగింది: ఓ గురుదేవా, ఈ లోకంలో నాకు ఒక వింత అన్యాయం కనిపిస్తోంది. పగలు రాత్రి పాపాలు చేసేవారు మేడల్లో నివసిస్తూ సంపదను పోగు చేసుకుంటున్నారు. కాని నిత్యం ధర్మమార్గంలో నడిచే పుణ్యాత్ములు మాత్రం ఒక్క పూట భోజనం కోసం అల్లాడిపోతున్నారు. అసలు పేదరికం అనేది ఎప్పటికీ అంతం కాదా? ఒక మనిషి తన దురదృష్ట విధిని మార్చుకోలేడా? అప్పుడు ఆ వృద్ధ రాబందు తన అనుభవజ్ఞమైన కళ్లను నెమ్మదిగా మూసుకుని గంభీర స్వరంతో ఇలా చెప్పడం ప్రారంభించింది: వత్సా, పేదరికం అంటే కేవలం ధనం లేకపోవటం కాదు. అది సంస్కారం మరియు కుటుంబ విలువలు లోపించటం. ఏ ఇంట్లో అయితే నేను చెప్పబోయే ఈ 4 విషయాలు అదృశ్యం అవుతాయో, అక్కడ సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఉన్నా సరే లక్ష్మీదేవి నిలబడదు. కాని ఈ 4 పవిత్ర నియమాలు ఉన్న చోట దరిద్రం అనేది 7 తరాల వరకు ఆ దరిదాపులలోకి కూడా రాదు. ఈ సత్యాలు మీ జీవితాన్ని ఎలా మారుస్తాయో ఇప్పుడొక అద్భుతమైన కథ ద్వారా వివరిస్తాను. జాగ్రత్తగా విను అంటూ రాబందు ఆ కథను మొదలుపెట్టింది. భారతదేశంలోని రాంపూర్ అనే ఒక పచ్చని గ్రామంలో 2 అన్నదమ్ములు ఉండేవారు. అన్న పేరు ధన్పత్, తమ్ముడి పేరు సోహన్. వారిద్దరూ ఒకే తల్లి కడుపును పుట్టారు, ఒకే ప్రాంగణంలో పెరిగారు. కాని వారి మనస్తత్వాలు మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాగా ఉండేవి. అన్న ధన్పత్ పేరుకు దగ్గట్టుగా చాలా ధనవంతుడు. గ్రామంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఎత్తైన రాజభవనం, పాడి ఆవులు, అంతులేని ఆస్తిపాస్తులు ఉన్నాయి. కాని అతడి హృదయం మాత్రం చాలా చిన్నది. ధన్పత్ మరియు అతడి భార్య కమల ఇద్దరూ అహంకారంతో కళ్ళు మూసుకుపోయినవారు. పేదవారు అంటే వారి దృష్టిలో కాళ్ల కింద దుమ్ముతో సమానం. ఎవరైనా సహాయం కోసం వస్తే కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే గుణం వారికి లేదు. డబ్బు మాత్రమే లోకం అని నమ్మే రకం వారు. మరోవైపు తమ్ముడు సోహన్ పరమ భక్తుడు, దయామయుడు. అతడి దగ్గర ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. గ్రామం చివర ఉన్న ఒక చిన్న పాత గుడిసెలో తన భార్య సుశీల మరియు 2 పిల్లలతో నివసించేవాడు. సోహన్ రోజంతా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో కడుపు నింపుకునేవాడు. కాని అతడి ముఖంలో ఎప్పుడూ ఒక రకమైన దివ్య ప్రశాంతత, దైవచింతన తారాడేవి. తిండి ఉన్నా లేకపోయినా ప్రదోషవేళ తులసికోట ముందు దీపం వెలిగించటం సోహన్ ఎన్నాడూ మరచిపోయేవాడు కాదు. అతడి భార్య సుశీల సాక్షాత్తు అన్నపూర్ణమ్మ స్వరూపం. తాము ఆకలితో ఉన్నా సరే గుమ్మం ముందుకు ఒక మూగ జీవి వచ్చినా, అనాథ వచ్చినా ఏదో ఒకటి పెట్టకుండా పంపించేది. వీరిద్దరి జీవితాలు ఇలా సాగిపోతుండగా కాలచక్రం ఒక పెద్ద విస్మయకరమైన మలుపు తిరిగింది. ఆ సంవత్సరం వరుణదేవుడు ఆ గ్రామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లున్నాడు. వర్షాకాలం వచ్చింది కాని ఆకాశం నుండి ఒక్క నీటి చుక్క కూడా కింద పడలేదు. గ్రామంలో
భయంకరమైన కరువు విరుచుకుపడింది. పొలాలు ఎండి బీడుపడ్డాయి. అడవిలోని వృక్షాలు జీవం కోల్పోయాయి. నదులు, వాగులు సంపూర్ణంగా అడుగంటిపోయాయి. గ్రామంలోని పెద్దలకే తిండి దొరకడం గగనమైపోయింది. ఇక కట్టెలమ్ముకుని బతికే సోహన్ పరిస్థితి అత్యంత వర్ణనాతీతంగా మారింది. అడవిలో చెట్లు ఎండిపోయినప్పటికీ గ్రామంలో ఎవరి దగ్గరా కొనుగోలు చేసే సొమ్ము లేకపోవడంతో ఆ కట్టెలను కొనేవారే కరువయ్యారు. ఒకరోజు గడిచింది. 2 రోజులు గడిచాయి. సోహన్ ఇంట్లో పొయ్యి వెలగలేదు. పసిపిల్లలు ఆకలి మంటలతో అలమటిస్తున్నారు. చిన్న కొడుకు తన తల్లి కొంగు పట్టుకుని, అమ్మా, ఆకలి వేస్తోంది, తినడానికి ఏదైనా పెట్టవా అని కన్నీళ్లతో ఏడుస్తుంటే ఆ తల్లి కడుపు తరుక్కుపోయింది. ఆమె తన కన్నీళ్లను దిగమింగుకుంటూ, నాయనా, కాసేపు ఓపిక పట్టురా, మీ నాన్న ఏదో ఒకటి పట్టుకొస్తారు, ఆ భగవంతులు మనల్ని ఆకలితో పడుకోనివ్వడు అని సర్ది చెప్పేది. కాని 3వ రోజు కూడా ముగిసిపోతోంది. సోహన్ ఖాళీ చేతులతో ఇంటికి వచ్చాడు. తమ పిల్లలు ఆకలితో నీరసించిపోయి ఏడవడానికి కూడా శక్తిలేక నేలపై పడి ఉండటం చూసి సోహన్ గుండె పగిలిపోయింది. ఒక తండ్రికి తన బిడ్డల ఆకలి తీర్చలేకపోవడం కంటే మించిన నరకం ఈ సృష్టిలో ఇంకేముంటుంది? సోహన్ తన భార్య దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాడు. సుశీల, నేను ఓడిపోయాను, నా భక్తి, నా నిజాయితీ అన్నీ నిరర్ధకమైపోయాయి అని వాపోయాడు. కాని సుశీల ఆపదలో కూడా ధైర్యం కోల్పోలేదు. ఆమె తన భర్త కన్నీళ్లు తుడిచి, స్వామి, కష్టాలు ఎప్పటికీ శాశ్వతం కావు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు మనం మన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు కుమిలిపోయే సమయం కాదు, ధైర్యం చేయాల్సిన సమయం. మీ అన్నయ్య ధన్పత్ దగ్గరకు వెళ్లి సహాయం ఎందుకడగకూడదు? ఆయన దగ్గర ధాన్యం బస్తాలు కొల్లలుగా ఉన్నాయి కదా అని ఓదార్పుగా సలహా ఇచ్చింది. అప్పుడు సోహన్ ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చాడు. సోహన్ తన మనసును రాయి చేసుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్న తన బిడ్డల ముఖాలు గుర్తుకు రాగానే తన ఆత్మగౌరవం కంటే వారి ప్రాణాలే మిన్నా అని అతనికనిపించింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ మండుతున్న ఎండలో ఆ ఎండిపోయిన బాట వెంట నడుచుకుంటూ అన్నయ్య ధన్పత్ ఇంటికి బయల్దేరాడు. దారి పొడవునా పక్షులు కూడా నీడకోసం, నీటికోసం అలమటిస్తున్నాయి. పశువులు నోరు తెరచి ఆకాశం వైపు దీనంగా చూస్తున్నాయి. ధన్పత్ భవనం దగ్గరకు చేరుకోగానే సోహన్కి ఒక్క క్షణం కళ్ళు తిరిగినట్లయింది. ఊరంతా తిండిలేక అల్లాడుతుంటే అక్కడ మాత్రం ఐశ్వర్యం తాండవిస్తోంది. పెద్ద పెద్ద ఇనుప తలుపులు, బయట కావలిదారులు ఎంతో గంభీరంగా నిలబడి ఉన్నారు. సోహన్ తన చిరిగిన వస్త్రాలను సరిచేసుకుంటూ లోపలికి వెళ్లబోయాడు. కాని అక్కడి కావలివారు అతన్ని అడ్డుకున్నారు. వేయ్, ఎక్కడికి వెళుతున్నావు? ఇది ధనవంతుల కోట, నీలాంటి బిచ్చగాళ్లకు ఇక్కడ చోటులేదు అని హేళన చేశారు. ఆత్మబంధువులారా, కన్నవారే పరాయవారైనప్పుడు అంతకంటే పెద్ద శిక్ష, వేదన మరొకటి ఉండదు. సోహన్ కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతున్నా ఆపుకుంటూ, అయ్యా, నేను పరాయివాడిని కాదు, ఈ ఇంటి యజమాని నా సొంత అన్నయ్య. నా బిడ్డలు 3 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు, ఒక్కసారి నన్ను లోపలికి వెళ్లనివ్వండి అని వేడుకున్నాడు. అతని ఆర్తనాదం విని ధన్పత్ బయటకు వచ్చాడు. పక్కనే అతని భార్య కమల కూడా ఉంది. ధన్పత్ తన తమ్ముణ్ణి పైనుండి కింద వరకు చూశాడు. అతని చూపులో సోదర ప్రేమలేదు, కేవలం తీవ్ర అసహ్యం మాత్రమే ఉంది. ఏరా సోహన్, ఈ కరువుకాలంలో మమ్మల్ని కూడా పీక్కు తినడానికి వచ్చావా అని అత్యంత వెటకారంగా అడిగాడు. సోహన్ కన్నీళ్లతో అన్నయ్య కాళ్లమీద పడి, అన్నయ్యా, నాకు ఏ ఆస్తి వద్దు, ఏ మేడలు అంతస్తులు వద్దు. నా బిడ్డలు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు. మీ ధాన్యపు గిడ్డంగిలో కొల్లలుగా ధాన్యముంది కదా, ఒక్క 2 దోసిళ్ల బియ్యమిప్పించు, నా బిడ్డల ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అప్పుడు వదిన కమల మధ్యలో అడ్డుపడి, చూడు సోహన్, ఈ ధాన్యమంతా మేమంతో కష్టపడి సంపాదించుకున్నది. నీలాగా దేవుడు దేవుడు అంటూ కూర్చుంటే ఇవన్నీ ఊరికే రావు. నీ దేవుడే నిన్ను కాపాడుతాడు కదా, మరి మా దగ్గరకు ఎందుకొచ్చావు? ఒక్కసారి నీకు ధాన్యమివ్వడం మొదలుపెడితే ఊరంతా వచ్చి మా తలుపులు తడుతుంది. వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అత్యంత కఠినంగా ముఖం మీదే తేల్చి చెప్పేసింది. ధన్పత్ కూడా తన భార్య మాటల్నే సమర్థిస్తూ, చూడు తమ్ముడు, వ్యాపారంలో సెంటిమెంట్లకు, బంధాలకు చోటు లేదు, నువ్వు ఇక వెళ్ళవచ్చు అంటూ కనికరం లేకుండా ముఖం మీదే తలుపులు వేయించాడు. భక్తులారా, ఆ ముసలి రాబంధు చెప్పిన మొదటి దైవ రహస్యం ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏ ఇంట్లో అయితే తోబుట్టువుల పట్ల, కన్న ప్రేమ పట్ల కనికరం ఉండదో,
ఏ ఇంట్లో అయితే ఆకలితో ఉన్నవారిని హేళన చేసి పంపేస్తారో అక్కడ శ్రీ మహాలక్ష్మి కేవలం తాత్కాలిక అతిథిలా మాత్రమే ఉంటుంది. అనుకూలమైన సమయం చూసి ఆ లక్ష్మీదేవి ఎప్పుడైనా ఆ ఇంటి నుండి శాశ్వతంగా నిష్క్రమించవచ్చు. సోహన్ గుండె పగిలిపోయింది. తన సొంత అన్నయ్యే తనను కాదన్నప్పుడు ఇక ఎవరినడగాలి? నిరాశతో అత్యంత భారమైన అడుగులతో తిరిగి తన గుడిసెవైపు నడక సాగించాడు. దారిలో ఒక వృక్షం కింద కూర్చొని భోరున ఏడ్చాడు. దైవమా, నేను చేసిన ఘోర పాపం ఏమిటి? ధర్మమార్గంలో నడవడమే నేను చేసిన నేరమా? నా బిడ్డలకు గుక్కెడు గంజి కూడా పొయ్యలేని ఈ మాతృపితృ జన్మలెందుకు అని వాపోయాడు. ఆ క్షణంలోనే అతనికి ఆ ముసలి రాబందు చెప్పిన దివ్యవాక్యాలు గుర్తుకు వచ్చాయి. కష్టాలు అనేవి మన నిష్ఠను పరీక్షించడానికి వస్తాయి తప్ప మనల్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి రావు అని సోహన్ తనను తాను ఓదార్చుకున్నాడు. కాని ఖాళీ చేతులతో ఇంటికి వెళితే భార్యా పిల్లలకు ఏమి సమాధానం చెప్పాలి? ఆ నిస్సహాయ స్థితిలో సోహన్ ఒక తెగింపుతో కూడిన నిర్ణయానికి వచ్చాడు. కనీసం అడవిలో ఏవైనా దుంపలు లేదా ఎండిన పండ్లు దొరుకుతాయేమోనని భయంకరమైన అడవివైపు అడుగులు వేశాడు. ఎండ తీవ్రతకు అతడి దేహం కాలిపోతోంది. కడుపులో ఆకలి మంటలు ఎగసెగపడుతున్నాయి. అయినా సరే తన బిడ్డల ప్రాణాల కోసం అన్వేషణ సాగించాడు. అడవి లోపలికి వెళ్లే కొద్దీ వాతావరణం అత్యంత భయంకరంగా మారుతోంది. చుక్క నీరు లేక మూగజీవులు కూడా ప్రాణాలు వదులుతున్నాయి. సరిగ్గా ఆ సమయంలో సోహన్కి దూరంగా ఒక దివ్యమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగు ఎక్కడ్నుండి వస్తోంది అని అటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక పురాతన శివాలయం ఉంది. ఆ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ అక్కడ ఒక రకమైన దివ్యమైన ప్రశాంతత, అద్భుతమైన తరంగాలు తాండవిస్తున్నాయి. సోహన్ ఆ ఆలయం మెట్లమీద కూర్చుని నీరసంతో స్పృహ తప్పి పడిపోయాడు. అతడు కళ్ళు తెరిచేసరికి ఒక తేజోమయుడైన ముసలి సాధువు అతని ముందు నిలబడి ఉన్నారు. ఆ సాధువు కళ్లల్లో అంతులేని కరుణ ద్యోతకమవుతోంది. ఓ నాయనా, ఎవరు నువ్వు? ఈ భయంకరమైన అడవిలో ఈ సమయంలో ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగారు. సోహన్ తన కథనంతటినీ ఆ సాధువుకు వివరించాడు. తన అన్నయ్య చేసిన అవమానం, ఆకలితో అలమటిస్తున్న తన చిన్నారి బిడ్డల గురించి చెబుతూ మళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సాధువు మందహాసం చేస్తూ, నాయనా, కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు ధర్మం తప్పలేదు. ఆ పరమశివుడు నిన్ను తప్పక కాపాడుతాడు. నీ అన్నయ్య దగ్గర ధనసంపద ఉండవచ్చు, కాని నీ దగ్గర పరమ పవిత్రమైన సంస్కారం ఉంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఉదయం నీ సమస్యకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుంది అని చెప్పారు. ఆ మాటలు సోహన్కు కొండంత ధైర్యాన్నిచ్చాయి. కాని తన పిల్లలు ఇంట్లో ఆకలితో ఎదురుచూస్తుంటారని ఆందోళన చెందాడు. ఆ నిస్సహాయ స్థితిలో సోహన్ ఒక తెగింపుతో కూడిన నిర్ణయానికి వచ్చాడు. కనీసం అడవిలో ఏవైనా దుంపలు లేదా ఎండిన పండ్లు దొరుకుతాయేమోనని భయంకరమైన అడవి వైపు అడుగులు వేశాడు. ఆ రాత్రి ఆ విజన అడవిలో జరిగిన ఆ మహత్తర అద్భుతం సోహన్ జీవితాన్ని ఎలాంటి ఊహించని మలుపు తిప్పబోతోందో అతనికప్పుడు తెలియదు. ఓ పుణ్యమూర్తులారా, మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని ఒంటరిగా వదిలేశాడని అనుకుంటాం. కాని నిజానికి ఆయన మనల్ని అంతకంటే అత్యుత్తమమైన దివ్యమైన మార్గంలోకి తీసుకెళ్లడానికి సంసిద్ధం చేస్తూ ఉంటాడు. సోహన్ అనుభవిస్తున్న ఈ తీవ్ర వేదన వెనుక ఒక మహత్తరమైన దివ్య ఐశ్వర్యం దాగి ఉంది. అది కేవలం లౌకిక ధనం మాత్రమే కాదు, శాశ్వతమైన ఆనందం మరియు 7 తరాల పాటు దరిద్రమనేది ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వని 4 పరమ పవిత్ర సత్యాలు. ఆ సత్యాలేమిటి? ఆ రాత్రి అడవిలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం కథలో ముందుకు సాగాలి. ఆ రాత్రి అడవెంతటా ఒక వింతైన పవిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. అడవిలోని గాలి కూడా భక్తిపరవశంతో వీస్తున్నట్లుగా అనిపిస్తోంది. సోహన్ ఆ తేజోమయుడైన ముసలి సాధువు పాదాల చెంత అత్యంత వినయంగా కూర్చుని ఉన్నాడు. అతని కడుపులో ఆకలి మంటలు ఎగసిపడుతున్నా ఆ సాధువు ముఖంలోని దివ్య తేజస్సును చూస్తుంటే అతనికి ఏదో తెలియని అమృత తృప్తి కలుగుతోంది. ఆ ముసలి రాబద్దు చెప్పినట్లే ఈ సాధువు కూడా సృష్టిలోని లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు. ఆ సాధువు సోహన్ వైపు కరుణారసంతో చూస్తూ గంభీరంగా ఇలా అన్నారు. నాయనా, నీవిప్పుడు పడుతున్న ఈ కష్టం నీ పాపకర్మ ఫలితం కాదు,
నీ ఓర్పుకు సత్యనిష్టకు భగవంతుడు పెట్టిన దివ్య పరీక్ష. లోకంలో చాలామంది సంపద ఉంటేనే సుఖం అనుకుంటారు. కాని అసలైన అమృత సుఖం ఎక్కడుందో నీకు వివరిస్తాను, జాగ్రత్తగా విను. ఏ ఇల్లైతే నేను చెప్పబోయే ఈ 4 విషయాలను అదృశ్యం కాకుండా కాపాడుకుంటుందో అక్కడ దరిద్రమనేది కలలో కూడా రాదు. ఆకలితో ఉన్న ప్రాణికి పెట్టే ఆహారం, అది మనిషి కావచ్చు, పశువు కావచ్చు, లేదా పక్షి కావచ్చు. నీ తలుపు ముందుకు వచ్చిన ప్రాణికి ఆహారం పెట్టడమంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి దివ్య నివేదన చేయడమే. నీ భార్య సుశీల తాను ఆకలితో ఉన్నా సరే మూగజీవులకు ఆహారం పెడుతోంది చూడు, అదే మీ ఇంటికి విష్ణు కవచంలాంటి రక్షణ. ఏ ఇంట్లో అయితే వంటగదిలో ధర్మముంటుందో అక్కడ అన్నపూర్ణమ్మ ఎప్పుడూ స్థిరంగా కొలువై ఉంటుంది. సంధ్యాసమయంలో వెలిగించే పవిత్ర దీపం చీకటి పడే వేళ ఇల్లు నిశ్శబ్దంగా అంధకారంగా ఉండకూడదు. ఆ సమయంలో వెలిగించే దివ్యదీపం కేవలం వెలుగును మాత్రమే కాదు, ఇంట్లోని సమస్త ప్రతికూల శక్తులను బయటకు తరిమరిచి ఆ విష్ణు కటాక్షాన్ని ఆహ్వానిస్తుంది. నీవు కటిక పేదరికంలో ఉన్నా తులసికోట ముందు దీపం వెలిగించడం ఎన్నడూ ఆపలేదు. ఆ దివ్య వెలుగే నిన్ను ఈరోజు ఇక్కడి వరకు నడిపించింది. పెద్దల పట్ల గౌరవం మరియు వినయం. ఏ ఇంట్లో అయితే వృద్ధులైన పెద్దల కళ్ళు కన్నీరు పెట్టవో, ఏ ఇంట్లో అయితే వారిని భారననుకోకుండా దైవ సమానులుగా పూజిస్తారో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పటికీ వదిలి వెళ్ళిపోదు. నీ అన్నయ్య ధన్పత్ దగ్గర ఐశ్వర్యముంది, కాని అతనికి తన మూలాలను, తన తమ్ముణ్ణి గౌరవించే కనీస సంస్కారం లేదు. అందుకే అతని సంపదకు పునాదుల్లేవు. అది ఏ క్షణమైనా కూలిపోవచ్చు. సంతోషం మరియు పరిపూర్ణ తృప్తి, ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతూ పరుల ఆస్తిని, ధనాన్ని ఆశించకుండా ఉండడమే అతిపెద్ద భాగ్యం. సోహన్, నీవు నీ స్వహస్త కష్టార్జితాన్ని నమ్ముకున్నావు తప్ప అడ్డదారిలో డబ్బు సంపాదించాలని అనుకోలేదు. ఈ 4 దివ్య గుణాలు నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టే నీవిప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నావు. ఇప్పుడు నేను నీకు ఒక దివ్యమైన వస్తువును ఇస్తాను. దీన్ని తీసుకుని పవిత్ర మనస్సుతో నీ ఇంటికి వెళ్ళు అంటూ ఆ సాధువు తన జోలి నుండి ఒక చిన్న మట్టి పాత్రను తీసి సోహన్ చేతిలో పెట్టారు. నాయనా, ఇది సామాన్యమైన మట్టి పాత్ర కాదు. దీనిలో ఒక ముద్ద అన్నముంది. నీవు ఇంటికి వెళ్ళి నీ భార్యాపిల్లలతో కలిసి దీన్ని భుజించు. కాని ఒక దివ్య నిబంధన గుర్తుంచుకో. ఈ పాత్రలో అన్నం ఎప్పటికీ అయిపోదు. నీవు ఎంతమందికి వడ్డించినా ఇది నిండుతూనే ఉంటుంది. అయితే దీన్ని ఎప్పుడూ అహంకారంతో, స్వార్థంతో వాడకూడదు. కేవలం ప్రాణుల ఆకలి తీర్చడానికి మాత్రమే ఉపయోగించాలి అని ఆశీర్వదించారు. సోహన్ తీవ్ర ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఒక చిన్న మట్టి పాత్రలో ఉన్న ఆ ఒక్క ముద్ద అన్నం తన కుటుంబం మొత్తానికి ఎలా సరిపోతుంది? కాని ఆ సాధువు దివ్య వాక్కుల మీద అతనికి అచంచలమైన విశ్వాసముంది. అతను ఆ సాధువు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ దివ్య పాత్రను తన గుండెలకు హత్తుకుని చీకటిలోనే తన ఇంటివైపు సంతోషంగా పరుగుతీశాడు. అప్పటికే తెల్లవారుజామున వరుణుడి మబ్బులు లేని వేకువజాము అవుతోంది. గ్రామమంతా ఇంకా గాఢనిద్రలోనే మునిగి ఉంది. సోహన్ తన చిన్న గుడిసె దగ్గరకు చేరుకునేసరికి సుశీల తలుపు దగ్గరే కూర్చుని తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తోంది. సోహన్ రాకను చూసి ఆమె కళ్లల్లో ఆనంద భాష్పాలు వెల్లివిరిశాయి. స్వామి, వచ్చారా? మీకోసం పిల్లలు ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయారు. తినడానికేదైనా దొరికిందా అని ఆశగా అడిగింది. సోహన్ ముఖంలో చిరునవ్వు చిందిస్తూ, సుశీల, మన దుఃఖాలు, కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి. ఆ పరమశివుడే సాధువు రూపంలో వచ్చి మనల్ని కాపాడాడు అని చెప్పి ఆ దివ్య మట్టి పాత్రను ఆమెకు చూపించాడు. సుశీల ఆ చిన్న పాత్రను చూసి నిరాశతో కూడిన చిరునవ్వు నవ్వి, స్వామి, ఇందులో ఒకే ఒక్క ముద్ద అన్నముంది కదా, దీనితో మనందరి ఆకలి ఎలా తీరుతుంది అని అడిగింది. అప్పుడు సోహన్ ఆ దివ్య సాధువు చెప్పిన నియమాలను, పరమ రహస్యాలను క్షుణ్ణంగా వివరించాడు. ముందుగా నిద్రపోతున్న పిల్లలను ప్రేమగా లేపి ముఖం కడిగించి పవిత్రంగా కూర్చోబెట్టారు. సుశీల వణుకుతున్న చేతులతో ఆ పాత్రలో ఉన్న అన్నాన్ని ఒక ఆకులో వడ్డించడం ప్రారంభించింది. అద్భుతం! పాత్ర నుండి అన్నం తీస్తున్న కొద్దీ మళ్లీ వేడివేడి అన్నపు ముద్ద ప్రత్యక్షమవుతూనే ఉంది. పిల్లలు కడుపు నిండా తిన్నారు. వారి ముఖాల్లో కనిపించిన ఆ దివ్యమైన కాంతిని చూసి సోహన్, సుశీల కళ్ళు చెమ్మగిల్లాయి.
ఆ తర్వాత వారిద్దరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ అన్నం రుచి సాక్షాత్తు కైలాస అమృతంలా ఉంది. అప్పటివరకు ఉన్న అలసట, ఆకలి అంతా క్షణాల్లో మాయమైపోయాయి. ఆ రోజు నుండి సోహన్ ఇంటి దగ్గర ఒక మహత్తరమైన అద్భుతం జరగడం మొదలైంది. సోహన్ కేవలం తన కుటుంబానికి మాత్రమే కాకుండా ఆ భయంకరమైన కరువులో ఆకలితో అల్లాడుతున్న గ్రామ ప్రజలందరికీ ఉచితంగా అన్నదానం చేయడం ప్రారంభించాడు. భక్తులారా, అసలైన శాశ్వత ధనం ఎక్కడుందో చూశారా? సంపద అనేది పిడికిలి బిగించి దాచుకుంటే పెరగదు, అది పరులకు నిస్వార్థంగా పంచిపెడితేనే అక్షయంగా పెరుగుతుంది. సోహన్ గుడిసె బయట రోజురోజుకు ఆకలితో ఉన్న జనసందోహం పెరుగుతోంది. ఎవ్వరికీ నిరాశ కలగకుండా అందరికీ కడుపునిండా వేడి భోజనం దొరుకుతోంది. ఈ విస్మయకరమైన వార్త మెల్లగా గ్రామమంతటా పాకింది. చివరకు ధనవంతుడైన ధన్పత్ చెవిను కూడా పడింది. రోజూవారీ కట్టెలు కొట్టుకునే నా తమ్ముడు ఊరందరికీ ఉచితంగా అన్నదానం ఎలా చేస్తున్నాడు? వాడెక్కడైనా నిధి తవ్వాడా లేక దొంగతనం చేశాడా అని ధన్పత్ మనస్సులో భయంకరమైన అసూయాగ్ని రగిలింది. ఆత్మబంధువులారా, అసూయ అనేది మనిషిని లోపలి నుండి దహించివేసే వినాశకరమైన అగ్నిలాంటిది. ధన్పత్ తన భార్య కమలతో కలిసి సోహన్ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కాని అది తమ్ముడి మీద ప్రేమతో కాదు, ఆ దివ్య రహస్యాన్ని తెలుసుకొని ఆ అద్భుత శక్తిని కూడా తన సొంతం చేసుకోవాలనే పిశాచిక దురాశతో. అప్పుడు ఆ ముసలి రాబంధు చెప్పిన కథలో ఎలాంటి విస్మయకరమైన మలుపు రాబోతోందో, ధన్పత్ చేసిన ఆ ఘోరమైన తప్పు సోహన్ జీవితాన్ని ఎలా మార్చబోతోందో మనం చూడాలి. మరుసటి రోజు ఉదయం సూర్యుడు తన తీవ్రమైన ప్రతాపాన్ని చూపిస్తున్నా సరే సోహన్ ఇంటి ముందు జనతాకిడి ఏమాత్రం తగ్గలేదు. ఆ చిన్న గుడిసె ఇప్పుడు ఒక దివ్యమైన పుణ్యక్షేత్రంలా మారిపోయింది. ధన్పత్ తన భార్య కమలతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఎప్పుడూ పేదలను అసహ్యించుకునే ఆ ధనిక దంపతులు ఈరోజు జనాల మధ్య తోసుకుంటూ సోహన్ దగ్గరకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న అద్భుతాన్ని చూసి వారి కళ్ళు చెదిరిపోయాయి. సోహన్ భార్య సుశీల ఎలాంటి అలసట లేకుండా వడ్డిస్తోంది. ఆ చిన్న మట్టి పాత్ర నుండి వేడివేడి అన్నం వస్తూనే ఉంది. ఎన్ని వందల మంది తిన్నా ఆ పాత్రలో అన్నం తరగడం లేదు. ధన్పత్ మనస్సులో క్రూరమైన ఆలోచన మొదలైంది. ఇంతటి అద్భుతమైన దివ్య వస్తువు ఈ దరిద్రుడి దగ్గర ఉండటమేమిటి? ఇది కనుక నా రాజభవనంలో ఉంటే నేను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుణ్ణి, శక్తివంతుణ్ణి అవుతాను కదా. కాని బయటకు మాత్రం ఎంతో కపట ప్రేమను నటిస్తూ, తమ్ముడు సోహన్, ఆ రోజు నిన్ను అలా ఖాళీ చేసి పంపించడానికి నన్ను క్షమించు. ఆ సమయంలో నా బుద్ధి గడ్డి తిని అలా అహంకారంతో మాట్లాడాను. నువ్వు ఇంతటి గొప్ప దైవకార్యానికి పూనుకున్నావని నాకు తెలియదు అంటూ నకిలీ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించాడు. సోహన్, నీవు మా సొంత రక్తం. నీ కష్టాన్ని చూడలేక నీ పుణ్యకార్యానికి తోడుగా ఉందామని ఇలా వచ్చాను అంటూ ధన్పత్ అమాయకుడైన తమ్ముడి ముందే అబద్ధపు వచనాలని పలికాడు. అమాయకుడైన సోహన్ తన అన్నయ్య మాటలను నిజమని సంపూర్ణంగా నమ్మాడు. ఆత్మబంధువులారా, లోకంలో ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వంచకులు ఎంతోమంది ఉంటారు. వారు పైకి ఎంతో తియ్యగా నవ్వుతూనే లోపల గోతులు తవ్వుతుంటారు. సోహన్ తన అన్నయ్యను సాదనంగా గుడిసెలోకి ఆహ్వానించి, అన్నయ్య, ఇదంతా ఆ పరమేశ్వరుడి దివ్యదయ, ఆ పవిత్ర సాధువిచ్చిన ప్రసాదపాత్ర వల్లే ఈరోజు ఎంతమంది ఆకలి తీరుతోంది అని ఆ పాత్రకున్న దివ్యశక్తి గురించి మొత్తం చెప్పేశాడు. ధన్పత్ ఆ దివ్యపాత్రను ఎలాగైనా తన వశం చేసుకోవాలని కుట్ర పథకం వేశాడు. తమ్ముడు, ఈ చిన్న గుడిసెలో ఇలాంటి అద్భుత దివ్యవస్తువును ఉంచడం ఏమాత్రం క్షేమం కాదు. ఎవరైనా దొంగలు వచ్చి దీనిని ఎత్తుకెళ్లవచ్చు. దీన్ని నా భవనంలో సురక్షితంగా భద్రపరుస్తాను. రోజూ ఉదయాన్నే ఇక్కడికి తీసుకువచ్చి అందరికీ అన్నదానం చేద్దాం అని మాయమాటలతో నమ్మబలికాడు. సుశీల మనసులో ఏదో చెడు శంకించినా భర్త మాటను జవదాటలేక మౌనంగా ఉండిపోయింది. సోహన్ కూడా అన్నయ్య మాటల్లోని మోసాన్ని, పీశాచిక బుద్ధిని గ్రహించలేకపోయాడు. అన్నయ్య, నీవు చెప్పింది నిజమే. ఈ పాత్రను భద్రంగా ఉంచడం చాలా ముఖ్యం. నీవు ఎలా చెబితే అలాగే చేద్దాం అంటూ ఆ దివ్య అక్షయ పాత్రను ధన్పత్ చేతిలో పెట్టాడు. ఆ దివ్యపాత్ర చేతికి అందగానే ధన్పత్ కళ్లల్లో ఒక క్రూరమైన అహంకార మెరుపు మెరిసింది. ఇక నాకు తిరుగులేదు, ఈ లోకమే నా కాళ్ల కింద ఉంటుంది అని గర్వంతో విర్రవీగిపోయాడు. ధన్పత్ ఆ పాత్రను తీసుకుని తన రాజభవనానికి వెళ్ళాడు. కాని అతడి ఉద్దేశం
ఉచిత అన్నదానం చేయడం కాదు, దానితో వ్యాపారం చేసి కోట్లు సంపాదించడం. మరుసటి రోజు నుండి గ్రామంలో ఉచిత అన్నదానం నిలిచిపోయింది. ఆకలితో ఉన్న జనం సోహన్ ఇంటికి వెళితే అక్కడ ఖాళీ పాత్రలు కనిపించాయి. దాంతో జనం ధన్పత్ భవనం దగ్గరకు వెళ్లారు. కాని అక్కడ తలుపులు గట్టిగా మూసి ఉన్నాయి. లోపల ధన్పత్, అతడి భార్య కమల ఆ పాత్ర ముందు కూర్చొని వింత ప్రయోగాలు చేస్తున్నారు. కమల ఆ పాత్రలో ఉన్న అన్నాన్ని తీసి బయట ప్రజలకు ఎక్కువ ధరలకు విక్రయించాలని ప్లాన్ వేసింది. కాని ఆశ్చర్యం, ఆ పాత్ర నుండి ఒక్క అన్నపు మెతుకు కూడా బయటకు రావడం లేదు. ధన్పత్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ పాత్ర శూన్యంగానే ఉండిపోయింది. అందులో ఉన్న ఆ ఒక్క ముద్ద అన్నం కూడా మాయమైపోయింది. ధన్పత్ కోపంతో ఊగిపోయాడు. ఈ దరిద్రుడు నాకు ఏదో మాయ చేసి ఇచ్చాడు, దీనిని ఎలా పనిచేయించాలో వాడికే తెలుసు అంటూ మళ్లీ కోపంతో సోహన్ గుడిసె దగ్గరకు పరుగుతీశాడు. పుణ్యమూర్తులారా, భగవంతుడు ప్రసాదించిన దివ్యవస్తువు కేవలం పవిత్రమైన మంచి మనస్సు ఉన్నవారి దగ్గరే శక్తివంతంగా పనిచేస్తుంది. స్వార్థం, అహంకారం ఉన్న చోట దైవశక్తి నిమిషం కూడా నిలబడదు. ధన్పత్ సోహన్ మీద కేకలు వేస్తూ, ఏరా సోహన్, నాకు పనిచెయ్యని మాయపాత్రను ఇచ్చి మోసం చేస్తావా? దీనిని ఎలా వాడాలో సరిగ్గా చెప్పకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని ఊరి నుండి తరిమేస్తాను అని బెదిరించాడు. సోహన్ తీవ్ర ఆశ్చర్యపోయి, అన్నయ్య, అది అలా జరగదే. మనసులో పవిత్రమైన భక్తితో, ఆర్తితో ప్రార్థిస్తే అన్నం అక్షయంగా వస్తుంది అని చెప్పాడు. కాని ధన్పత్ మనసులో భక్తి ఎక్కడుంది? కేవలం డబ్బు మీద తీవ్రమైన దురాశ మాత్రమే ఉంది. అప్పుడు ఆ ముసలి రాబందు చెప్పిన కథలో మరో ముఖ్యమైన పరమసత్యం వెలుగులోకి వచ్చింది. ఏ దివ్యశక్తైనా, ఏ అధికారమైనా అహంకారం ఉన్న మనిషి చేతికి వెళితే అది అతడికి వినాశకరమైన శాపంగా మారుతుంది. ధన్పత్ తీవ్ర ఆగ్రహంతో ఆ పాత్రను నేలకేసి కొట్టబోయాడు. సరిగ్గా ఆ క్షణంలో ఒక గొప్ప అద్భుతం సంభవించింది. ఆ పాత్ర నుండి అన్నం రావడం పక్కన పెడితే ఒక భయంకరమైన నల్లటి పొగ ఆ పాత్ర నుండి బయటకు రావడం ప్రారంభమైంది. ఆ దృశ్యాన్ని చూసి గ్రామస్థులందరూ అక్కడ గుమిగూడారు. పాత్ర నుండి వెలువడిన ఆ భయంకరమైన నల్లటి పొగలో నుండి సాక్షాత్తు ఆ ముసలి సాధు ప్రత్యక్షమయ్యారు. ఆయన కళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఎర్రగా మండుతున్నాయి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ధన్పత్ వైపు చూస్తూ గంభీరంగా గర్జించారు. మూర్ఖుడా, దైవ ప్రసాదాన్ని లౌకిక వ్యాపార వస్తువుగా మార్చాలని చూస్తావా? పేదవాడి ఆకలి తీర్చాల్సిన దివ్య పాత్రను నీ పీశాచిక స్వార్థం కోసం వాడుకుంటావా? ఆ భయంకరమైన గంభీర స్వరానికి ధన్పత్ భయంతో నిలువునా వణికిపోయాడు. ఆత్మబంధువులారా, ఈ లోకంలో మనం చేసే ప్రతి పనిని ఆ పైవాడు గమనిస్తూనే ఉంటాడు. మనం ఎదుటివారికి చేసే మోసం రెట్టింపు రూపంలో తిరిగి మన దగ్గరికే చేరుతుంది. ధన్పత్ పరిస్థితి ఇప్పుడు అలాగే తయారయింది. ఆ సాధువు ఆగ్రహానికి ఆకాశం కూడా కంపించినట్లుగా అనిపించింది. ధన్పత్ భయంతో వణికిపోతూ ఆ సాధువు కాళ్లపై పడ్డాడు. స్వామి, నన్ను క్షమించండి, నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని మన్నించండి అని వేడుకున్నాడు. కాని ఆ సాధువు కళ్లలో కరుణ మచ్చుకైనా కనిపించలేదు. మూర్ఖుడా, నీవు చేసిన తప్పు కేవలం అపరాధం మాత్రమే కాదు, అది మహాపాపం. ఆకలితో ఉన్న 100 మంది నోటికాడ ముద్దను లాక్కున్నావు. నీవు చేసిన ఈ పాపానికి ఎలాంటి శిక్ష పడుతుందో నీకు తెలుసా? భక్తులారా, ఏ ఇంట్లో అయితే ధర్మం ఉండదో, ఏ ఇంట్లో అయితే తోటి మనుషుల పట్ల కనికరం ఉండదో, అక్కడ కాలం తన వినాశకర ప్రతాపాన్ని చూపిస్తుంది. ఆ సాధువు తన చేతిలో ఉన్న కమండలంతో నీటిని ధన్పత్ మీద చల్లారు. క్షణాల్లో ఒక విస్మయకరమైన వింత జరిగింది. ధన్పత్ ధరించిన పట్టు వస్త్రాలు మాసిపోయిన చిరుగుల బట్టలుగా మారిపోయాయి. అతడి భవనం శిథిలావస్థకు చేరుకున్న పాత ఇల్లులా మారిపోయింది. గిడ్డంగిలో ఉన్న ధాన్యవంతా కళ్లముందే బూడిదగా మారిపోయింది. ధన్పత్ భార్య కమల భయంతో కేకలు వేసింది. స్వామి, మాకు ఇంతటి భయంకరమైన శిక్ష వెయ్యకండి, మా సంపదంతా ఆవిరైపోతోంది అని ఏడ్చింది. అప్పుడు ఆ సాధువు గంభీరంగా ఇలా అన్నారు: సంపద అనేది చేతిలోని మట్టిలాంటిది. అది ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాని సంస్కారం అనేది ప్రాణం లాంటిది.
నీవు సంపదను ప్రేమించావు, మనుషులను అసహ్యించుకున్నావు. అందుకే నీ ఐశ్వర్యం నీ కళ్ల ముందే ఆవిరైపోతోంది. ఇప్పుడైనా నీ తప్పు తెలుసుకోకపోతే నీవు 7 తరాలపాటు దరిద్రంలోనే మగ్గిపోతావు. తన అన్నయ్య పడుతున్న తీవ్ర బాధను సోహన్ చూడలేకపోయాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సాధువు పాదాల మీద పడ్డాడు. మహాత్మా, నా అన్నయ్య తప్పు చేశాడు, కాని అతను నా సొంత రక్తం. అతన్ని ఇలా శిక్షించడం నేను చూడలేకపోతున్నాను. దయచేసి అతన్ని క్షమించండి. అతని సంపద పోయినా పర్వాలేదు, కాని అతనికి తప్పు తెలుసుకునే ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. సోహన్ కళ్లలో ఉన్న ఆ నిష్కల్మసమైన ప్రేమామృతాన్ని చూసి ఆ సాధువు శాంతించారు. సోహన్, నీవు నిజమైన ధర్మాత్ముడివి. నిన్ను మోసం చేసిన వాడిని కూడా క్షమించమంటున్నావు చూడు, అదే నీ దివ్యమైన గొప్పతనం. నీ భక్తికి, నీ కరుణకు మెచ్చి నేను నీ అన్నయ్యకు ఒక అవకాశమిస్తున్నాను. కాని ఒక కఠినమైన నిబంధన. ఇతను తన సంపదను, పుణ్యను తిరిగి పొందాలంటే తన అహంకారాన్ని సంపూర్ణంగా వదిలి నీ ఇంట్లో ఒక సాధారణ సేవకుడిలా నిష్ఠతో పనిచెయ్యాలి. సాధువు గంభీరంగా ఆదేశిస్తూ, ఏ రోజైతే ఇతను మనస్ఫూర్తిగా ఒక నిరుపేదడికి, ఆకలితో ఉన్న జీవికి అన్నం వడ్డిస్తాడో, ఏ రోజైతే ఇతని కళ్లల్లో అహంకారం పోయి నమ్రత, వినయం కనిపిస్తాయో, ఆ రోజే ఇతని సమస్త పాపాలు పటాపంచలవుతాయి అని చెప్పారు. ధన్పత్కు వేరే దారి లేదు. తన సర్వస్వం కళ్ల ముందే ఆవిరైపోవడంతో అతడు తన తమ్ముడి చిన్న గుడిసెలో ఒక సాధారణ సేవకుడిగా ఉండటానికి ఒప్పుకున్నాడు. అతడి భార్య కమల కూడా తన అజ్ఞానాన్ని తెలుసుకుని సుశీలకు సేవలు చేయడంలో సహాయపడటం ప్రారంభించింది. భక్తులారా, ఇక్కడ మనం నిశితంగా గమనించాల్సిన పరమ పవిత్రమైన విషయం ఒకటుంది. ఒకప్పుడు 7 మేడల రాజభవనంలో మహారాజులా నివసించిన ధన్పత్ ఇప్పుడొక చిన్న పూరి గుడిసెలో నేలమీద పడుకోవాల్సి వస్తోంది. ఇది అతడి విధిరాసిన కర్మరాత. ఆ ముసలి రాబందు చెప్పినట్లుగానే ఒక వ్యక్తి తన విధిరాతను, గ్రహదోషాలను మార్చుకోవాలంటే అది కేవలం అతడు నిస్వార్థంగా చేసే మహోన్నత పుణ్యకార్యాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సోహన్ తన అన్నయ్యను ఏనాడూ పనివాడిలా చూడలేదు. కాని ధన్పత్ మాత్రం తన అంతరంగంలో తనే కుమిలిపోతున్నాడు. రోజూ 100 మందికి అలసట లేకుండా అన్నం వడ్డిస్తున్న సోహన్ను చూసి ఆశ్చర్యపోయేవాడు. ఆ చిన్న మట్టిపాత్ర నుండి అన్నం తీస్తున్నప్పుడు సోహన్ ముఖంలో తాండవించే ఆ దివ్యమైన అమృత ఆనందం తనకెందుకు కలగడం లేదని తీవ్రంగా ఆలోచించేవాడు. రోజులు గడుస్తున్నాయి. ధన్పత్ అంతరంగంలో మెల్లగా మార్పు మొదలైంది. ఒకప్పుడు కేవలం ధనం కోసం పాకులాడిన అతడు ఇప్పుడు ఆకలితో ఉన్న ఒక జీవి మొహంలో కనిపించే అమృత తృప్తి కోసం ఎదురుచూడడం మొదలుపెట్టాడు. గ్రామంలో కరువు రక్షసి ప్రతాపం ఇంకా తగ్గలేదు. కాని సోహన్ ఇంటి దగ్గర మాత్రం ఆకలి అనే దారిద్ర్యపు మాటే వినిపించడం లేదు. ఆ చిన్న మట్టి పాత్ర ఒక సాక్షాత్తు అక్షయపాత్రలా మారి సమస్త గ్రామాన్ని కాపాడుతోంది. ఈ సమయంలోనే ఒకరోజు తీవ్ర నిశీధి రాత్రి సోహన్ దగ్గరికి ఆ ముసలి రాబందు మళ్లీ వచ్చింది. అది పక్షి రూపంలో ఉన్నా దాని మాటలు మాత్రం ఒక బ్రహ్మజ్ఞాని మహర్షి వాక్కుల్లా ఉన్నాయి. సోహన్, నీవు మొదటి పరీక్షలో విజయం సాధించావు, కాని నీ అన్నయ్య అసలైన ప్రాణపరీక్ష ఇప్పుడే మొదలవుతుంది అని ఆ రాబందు చెప్పింది. ఆ ముసలి రాబందు సోహన్ వైపు తీక్షణంగా చూస్తూ ఇలా అంది, వత్సా, అన్నం పెట్టడం అనేది ఒక పుణ్యకార్యం మాత్రమే కాదు, అది ఒక దివ్యమైన బాధ్యత. కాని ఆ అన్నం వడ్డించే హృదయంలో పవిత్రమైన ప్రేమ లేకపోతే ఆ అమృతం కూడా కేవలం సాధారణ ఆహారంలాగే మిగిలిపోతుంది. నీ అన్నయ్య చేతులు వడ్డిస్తున్నాయి, కాని అతడి మనస్సు ఇంకా ఆ పాత సంపద జ్ఞాపకాల్లోనే ఉంది. అతడి అహంకారం సంపూర్ణంగా నశించినప్పుడే ఈ పవిత్ర యజ్ఞం పూర్తవుతుంది అని హెచ్చరించి ఆ దివ్యపక్షి మాయమైపోయింది. ఓ పుణ్యమూర్తులారా, ఆ మరుసటి రోజు గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆకాశం నుండి సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. చుట్టుపక్కల అనేక గ్రామాల నుండి జనం సోహన్ ఇంటికి రావడం మొదలుపెట్టారు. వేల సంఖ్యలో ఉన్న ఆకలి జనాన్ని చూసి ధన్పత్ ఒక్క క్షణం తీవ్ర భయంతో వణికిపోయాడు. ఇంతమందికి వడ్డించడం నా వల్ల అవుతుందా అని అనుకున్నాడు. కాని సోహన్ మాత్రం చిరునవ్వుతో అందరినీ పవిత్రంగా ఆహ్వానిస్తున్నాడు.
సరిగ్గా ఆ సమయంలోనే ఒక వింత వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడి ఒళ్లంతా అసహ్యమైన మురికి పట్టి చిరిగిపోయిన వస్త్రాలు, అతని శరీరం నుండి ఒక రకమైన భరించలేని దుర్వాసన వస్తోంది. అతడు నడవలేక నడుస్తూ ధన్పత్ వడ్డిస్తున్న చోటికి వచ్చి ఆగాడు. అయ్యా, నాకు చాలా ఆకలిగా ఉంది. 3 రోజులుగా గుక్కెడు నీళ్లు కూడా దొరకలేదు. కొంచెం అన్నం పెడితే నా ప్రాణాలు నిలబెడతారా అని వణికుతున్న దీనస్వరంతో అడిగాడు. ధన్పత్ ఆ మురికి వ్యక్తిని చూడగానే అతనిలోని పాత అహంకార స్వభావం మళ్లీ ఒక్కసారిగా బయటకు తన్నింది. ధన్పత్ ఒక్క క్షణం తీవ్ర అసహ్యంతో ముక్కు మూసుకున్నాడు. పక్కకు వెళ్ళు, అంతా మురికిగా ఉన్నావు. నీ వల్ల ఇక్కడ ఉన్న అన్నం కూడా పాడైపోతుంది అని అనబోయాడు. కాని సరిగ్గా అదే సమయంలో అతనికి ఆ దివ్య సాధువు చెప్పిన హెచ్చరికలు, తన తమ్ముడు సోహన్ చూపించిన పరమకరుణ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. తన 7 మేడల సంపదంతా ఎలా బూడిదయిందో కళ్లముందు మెదిలింది. ఆత్మబంధువులారా, మనిషిలోని మహత్తరమైన మార్పు అనేది ఒక పవిత్ర క్షణంలో వస్తుంది. ధన్పత్ తన ఘోరమైన తప్పును గ్రహించాడు. వెంటనే ఆ మురికిగా ఉన్న వ్యక్తిని అసహించుకోవడం మానేసి తన సొంత చేతులతోనే అతనికి పవిత్ర జలాన్ని ఇచ్చాడు. అయ్యా, నన్ను క్షమించండి, దయచేసి లోపలికి రండి అంటూ ఎంతో గౌరవంతో ఆహ్వానించాడు. ఆ వ్యక్తిని స్వయంగా కూర్చోబెట్టి తన సొంత చేతులతోనే అన్నం వడ్డించడం ప్రారంభించాడు. ఆ క్షణంలో ధన్పత్ కళ్లలోని అహంకారపు గర్వం పటాపంచమై ఒక తెలియని పరమతృప్తి, శాంతి కనిపించాయి. భక్తులారా, మనం ఒకరికి సాయం చేసేటప్పుడు మన సామాజిక హోదాను, వారి పేదరిక స్థాయిని ఏనాడూ చూడకూడదు. ఆకలి అనేది సమస్త ప్రాణికోటికి ఒకటే. ధన్పత్ ఎప్పుడైతే ఆ మురికిగా ఉన్న వ్యక్తిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి దర్శించాడో అప్పుడే అతడి అంతరంగంలో ఉన్న అజ్ఞానపు అంధకారమంతా సంపూర్ణంగా తొలగిపోయింది. ఆ రోజంతా ధన్పత్ ఎలాంటి అలసట లేకుండా 100 మందికి నిష్ఠతో సేవ చేశాడు. రాత్రి జనులందరూ వెళ్లిపోయిన తర్వాత సోహన్ తన అన్నయ్య దగ్గరకు వచ్చి ఆత్మీయంగా కౌగులించుకున్నాడు. అన్నయ్య, ఈరోజు నీవు నిజమైన ఐశ్వర్యవంతుడివయ్యావు. నీ దగ్గర ఉన్న లౌకిక బంగారం పోయుండవచ్చు, కాని నీ హృదయం పసిడి బంగారంలా మారింది. ఆ సాధువు నీకిచ్చిన శాపం నిజానికి ఒక దివ్యమైన వరం. అది నిన్ను ఒక ఉత్తమ మనిషిగా మార్చింది. ధన్పత్ తమ్ముడి కాళ్లమీద పడి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. సోహన్, నన్ను క్షమించు. సంపద అనేది కళ్లకు కప్పిన పొర అని నాకిప్పుడు సంపూర్ణంగా అర్థమైంది. ఆ రాత్రి వినువీధిలో ఆకాశంలో విద్యుత్ మెరుపులు మెరిశాయి. తీవ్రమైన ఎండతో ఎండిపోయిన ధరిత్రిని పలకరించడానికి వరుణదేవుడు సంసిద్ధమయ్యాడు. ఒక్కసారిగా కొండపోత వర్షం ప్రారంభమైంది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. భయంకరమైన కరువు సంపూర్ణంగా అంతమైపోయింది. కాని సోహన్ మరియు ధన్పత్ ఇద్దరి ఇండ్లల్లో మాత్రం ఒక అపూర్వమైన దివ్య వెలుగు కనిపించింది. ఆ ముసలి సాధువు మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఆయన దివ్య చిరునవ్వు చిందిస్తూ ధన్పత్ వైపు చూసి, ధన్పత్, నీవు నీ దైవ పరీక్షలో నెగ్గావు. నీవు ఏ రోజైతే నీ గర్వాన్ని వదిలి ఒక సామాన్య ప్రాణికి సేవ చేశావో ఆ రోజే నీ సమస్త పాపాలు కొట్టుకుపోయాయి. ఇప్పుడు నీ సంపద నీకు తిరిగి లభిస్తుంది. కాని గుర్తుంచుకో, ఈ సంపద నీ ఒక్కడి స్వార్థానిది కాదు, సమస్త సమాజానిది. నీవు కేవలం దానికి ఒక ధర్మకర్తవి, కాపలాదారుడివి మాత్రమే అని ఆశీర్వదించి మాయమయ్యారు. మరుసటి రోజు ఉదయం ధన్పత్ రాజభవనం మళ్లీ మునిపటిలాగే తీవ్ర ఐశ్వర్యంతో నిండిపోయింది. కాని ఈసారి ధన్పత్ పూర్తిగా మారాడు. అతను తన భవనం తలుపులు నిరుపేదల కోసం ఎప్పుడూ తెరిచే ఉంచాడు. తన ఆస్తిని పేదల ఆకలి తీర్చడం కోసం, జలనిధులైన బావుల తవ్వకం కోసం, విద్యాదాన పాఠశాలల కోసం ధర్మబద్ధంగా ఖర్చు చేయడం ప్రారంభించాడు. సోహన్ మరియు ధన్పత్ ఇద్దరూ కలిసి ఆ గ్రామాన్ని ఒక నందనవనంలా మార్చేశారు. ఆ ముసలి రాబంధు చెప్పిన ఆ 4 పవిత్ర విషయాలు వారి వంశంలో తరతరాలు పాటు పవిత్రంగా నిలిచిపోయాయి. ఆ 4 అమృత సూత్రాలు ఏమిటి, ఆ రాబంధు చెప్పిన ఆఖరి దివ్య వాక్కులు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అవి కేవలం కథలోని మాటలు కావు, మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన పరమ సత్యాలు. ఆ సత్యాలను గనక మనం పాటిస్తే మన ఇంట్లో కూడా దరిద్రం అనేది 7 తరాల పాటు అడుగుపెట్టదు. కాలం గడిచే కొద్దీ రాంపూర్ గ్రామం తన పూర్వ దివ్య వైభవాన్ని సంతరించుకుంది. వరుణదేవుడి అమృత కరుణతో చెరువులు సంపూర్ణంగా నిండాయి. ఎండిపోయిన పొలాలు మళ్లీ పచ్చటి పసిడి పంటలతో కళకళలాడాయి. కాని ఈసారి వచ్చిన మార్పు
కేవలం ప్రకృతిలో మాత్రమే కాదు, ఊరిలోని ప్రతి ఒక్కరి మనస్సుల్లోనూ వచ్చింది. ధన్పత్ ఇప్పుడు తన 7 మేడల రాజభవనంలో నివసిస్తున్నప్పటికీ అతని మనస్సు మాత్రం ఎప్పుడూ తన తమ్ముడు సోహన్ నివసించే ఆ చిన్న పూరి గుడిసె దగ్గరే ఉండేది. ఎందుకంటే అక్కడే అతను జీవితంలోని నిజమైన ఆనందాన్ని, దివ్యమైన దైవత్వాన్ని మొదటిసారి రుచి చూశాడు. ఆత్మబంధువులారా, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఒదిగి ఉండే వినయం కలిగి ఉండటం, కష్టం వచ్చినప్పుడు ధైర్యంతో ధర్మాన్ని నిలబెట్టడం, ఇవే ఉత్తమమైన మానవతా గుణాలు. ధన్పత్ ఇప్పుడు అచ్చం అలాగే పరిపూర్ణ ధర్మాత్ముడిగా తయారయ్యాడు. ఒకరోజు ప్రశాంత సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్న శుభ సమయంలో సోహన్ మరియు ధన్పత్ ఇద్దరూ కలిసి ఊరి చివర ఉన్న ఆ పాత మర్రి చెట్టు కింద కూర్చున్నారు. సరిగ్గా ఆ క్షణంలో అక్కడ మళ్లీ ఆ ముసలి రాబందు ప్రత్యక్షమైంది. దాని కళ్లల్లో ఒక వింతైన, అద్భుతమైన దివ్య ప్రకాశం కనిపిస్తోంది. ఓ భక్తులారా, ఆ ముసలి రాబందు తన గద్గద దివ్య స్వరంతో ఇలా ఉపదేశించడం ప్రారంభించింది. నాయనా సోహన్, ధన్పత్, మీరిద్దరూ ఈ మానవ లోకానికి ఒక మహోన్నతమైన పవిత్ర పాఠాన్ని నేర్పారు. 7 తరాల పాటు దరిద్రమనేది మీ వంశం వైపు కనీసం చూడకూడదు అంటే మీ ఇళ్ల నుండి ఏనాటికీ మాయం కానివ్వకూడదని నేను చెప్పిన ఆ 4 దివ్య విషయాల అసలు అంతర్గత శక్తిని ఇప్పుడు మీరు సంపూర్ణంగా గ్రహించారు. ఇంటి గుమ్మం దగ్గర దొరకే పవిత్ర ఆదరణ, ఏ ఇంట్లో అయితే తలుపు తట్టిన అతిథికి లేదా మూగ జీవానికి కడుపు నిండా ఆప్యాయంగా అన్నం దొరుకుతుందో అక్కడ ఆకలి అనే మాట ఎప్పటికీ ఉండదు. అది కేవలం ఆహారం పెట్టడం మాత్రమే కాదు, మీలోని అహంకారాన్ని సంపూర్ణంగా చంపుకొని ఎదుటివారిలో పరమేశ్వరుణ్ణి దర్శించడం. ఈ దివ్యగుణం మీలో ఉన్నంతకాలం శ్రీమహాలక్ష్మి మీ వెంటే నిశ్చలంగా ఉంటుంది. గృహంలో నిరంతరం వెలిగే ధర్మదీపం. దీపమంటే కేవలం వత్తి, నూనె కాదు, అది ఆత్మజ్ఞానం మరియు సదాచారాల దివ్య కలయిక. సంధ్యా సమయంలో దైవ ప్రార్థన చేసే ప్రతి ఇల్లు ఒక దివ్యమైన దేవాలయం లాంటిది. అక్కడ దుష్టశక్తులు అడుగుపెట్టలేవు. ఆ దీపపు వెలుగు మీ ఆలోచనలను ఎప్పుడూ సత్యమార్గంలోనే ఉంచుతుంది. పెద్దల ఆశీర్వాదమనే కవచం. ఏ వృక్షానికైతే వేర్లు భూమిలో బలంగా నాటుకుని ఉంటాయో ఆ చెట్టు ఎన్ని తీవ్రమైన తుఫానులు వచ్చినా పడిపోదు. అలాగే ఏ ఇంట్లో అయితే వృద్ధులను, తల్లిదండ్రుల సేవను భారంగా భావించకుండా దైవ సమానులుగా గౌరవిస్తారో ఆ వంశానికి దైవరక్షణ కవచం ఎప్పుడూ ఉంటుంది. మీ పూర్వీకుల దివ్య పుణ్యమే మిమ్మల్ని ఈరోజు కాపాడింది. మాటలోని మాధుర్యం మరియు పరమ నిజాయితీ. ధన్పత్, ఒకప్పుడు నీ మాటలు పదునైన కత్తుల్లా ఎదుటివారి గుండెలను కోసేవి. కాని ఇప్పుడు అవే మాటలు గాయాలు మాంచే దివ్య ఔషధంలా మారుతున్నాయి. ఏ ఇంట్లో అయితే అశాంతి కలహాలు ఉండవో, ఎక్కడైతే ప్రేమానురాగాలతో పలకరింపులు ఉంటాయో అక్కడ సమస్త సిరి సంపదలు వాటంతట అవే వచ్చి స్థిరంగా కొలువై ఉంటాయి. ఓ పుణ్యమూర్తులారా, ఆ ముసలి రాబందు చెప్పిన ఈ అమృత వాక్కులను వింటుంటే సోహన్ మరియు ధన్పత్ల కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. వారు ఆ పక్షికి అత్యంత వినయంతో సాష్టాంగ ప్రణామం చేశారు. అప్పుడు ఆ రాబందు తన అసలు రహస్యాన్ని బయటపెట్టింది. నేను కేవలం ఒక సాధారణ పక్షిని మాత్రమే కాదు, మీ వంశాన్ని కాపాడే ధర్మ దేవతను. మీ సత్యనిష్టను, మీ ఆత్మ పరివర్తనను పరీక్షించడానికే నేను ఈ రాబందు రూపంలో వచ్చాను అని చెప్పి ఆ దివ్య తేజస్సుతో అదృశ్యమైపోయింది. ఆ పవిత్ర క్షణం నుండి రాంపూర్ గ్రామంలో ఒక నూతన సంప్రదాయం మొదలైంది. ఊరిలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని ప్రతి ఇంటి ముందు నీటి కుండలు, పక్షుల కోసం ధాన్యపు గింజలు ఉంచడం ప్రారంభించారు. ధన్పత్ తన సంపదను కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఊరిలోని ప్రతి బిడ్డ చదువు కోసం, ప్రతి రోగి వైద్య సహాయం కోసం విరివిగా ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. కానీ భక్తులారా, ఈ కథ ఇక్కడితో పూర్తి కావడం లేదు. ధన్పత్ మరియు సోహన్ల జీవితాల్లో మళ్లీ ఒక అపూర్వమైన ఆఖరి పరీక్ష ఎదురైంది.
ఆ భయంకరమైన పరీక్ష ఏమిటి? సంపద తిరిగి వచ్చాక మనిషి మళ్లీ తన పాత దురలవాట్లకు లోనవుతాడా, లేక చివరి వరకు ధర్మాన్నే నమ్ముకుంటాడా? ఆ ముసలి రాబందు రూపంలోని ధర్మదేవత చెప్పిన ఆఖరి హెచ్చరిక ఏమిటి అనేది మనం తరువాతి భాగంలో చూడాలి. ఈ పరమ పవిత్రమైన కథలోని చివరి భాగం మనందరి కళ్లను తెరిపించబోతోంది. ఆ దైవిక రహస్యం ఏమిటో, ఆ 7 తరాల దరిద్ర నాశక సూత్రం మన ఇళ్లల్లో ఎలా వర్తిస్తుందో మనం చివరి భాగంలో సంపూర్ణంగా చూడాలి. ఈ పవిత్ర ధర్మ సందేశం మీ మనస్సును తాకినట్లయితే దీనిని కేవలం ఒక కథలా కాకుండా మీ జీవితాన్ని మార్చే పవిత్ర పాఠంలా స్వీకరించండి. ఆత్మబంధువులారా, ఆ ముసలి రాబంధు రూపంలో వచ్చిన ధర్మదేవత అదృశ్యమైనప్పటికీ ఆ దివ్య పక్షి చెప్పిన అమృత వాక్కులు మాత్రం సోహన్ మరియు ధన్పత్ హృదయాల్లో శాశ్వతంగా ముద్రించుకుపోయాయి. ఆ రోజు నుండి వారిద్దరి జీవితాల్లో ఒక నూతనమైన దివ్యమైన అధ్యాయం మొదలైంది. ఐశ్వర్యం తిరిగి వచ్చాక ధన్పత్ తన పాత అహంకారానికి ఏమాత్రం తావివ్వలేదు. గతాన్ని ఒక పాఠంగా భావించి ప్రతి క్షణం తోటివారికి సేవ చేయడమే తన జన్మ పరమావధిగా మార్చుకున్నాడు. రాంపూర్ గ్రామం ఇప్పుడు కేవలం ఒక సాధారణ గ్రామం కాదు, అది ఒక సాక్షాత్తు కైలాస దివ్య నిలయంగా మారింది. సోహన్ తన పాత గుడిసెను ఎన్నాడూ వదిలివెళ్లలేదు. ఆ మట్టి పాత్రను తన ప్రాణం కంటే మిన్నగా భద్రంగా చూసుకునేవాడు. ఎందుకంటే అది కేవలం అన్నం పెట్టే మట్టి పాత్ర కాదు, అది ఒక పవిత్రమైన దైవ బాధ్యత. ఆ ముసలి రాబంధు రూపంలోని ధర్మదేవత చెప్పిన ఆ 4 విషయాలు మన నిత్య జీవితంలో ఎలా వెలుగులు నింపుతాయో ఇప్పుడు మనం క్లుప్తంగా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఆకలి తీర్చడం, అన్నపూర్ణ కటాక్షం. భక్తునారా, ఈ సృష్టిలో ఆకలి అనేది అత్యంత భయంకరమైనది. ఎవరైతే తన దగ్గర ఉన్నదానిలో ఒక ముద్దను ఆకలితో ఉన్న పరులకు, మూగ జీవులకు పెడతారో వారి ఇంట శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ధన్పత్ తన సంపదతో అన్నసత్రాలను నిర్మించాడు. సోహన్ తన నిష్కల్మసమైన ప్రేమతో వడ్డన చేశాడు. వారిద్దరి కలయిక వల్ల ఆ ఊరిలో ఏ ఒక్క ప్రాణి కూడా ఆకలితో అలమటించలేదు. సంధ్యాదీపం, భగవద్విష్ణు కవచం. మన ఇళ్లల్లో సాయంత్రం వేళ దీపం వెలిగించడమంటే అది కేవలం ఒక సంప్రదాయ ఆచారం కాదు, అది ఒక దివ్యమైన ఆత్మశక్తిని ఆహ్వానించడం. ఏ ఇల్లైతే సంధ్యా సమయంలో దైవ ప్రార్థనలతో, పవిత్ర దీపకాంతులతో వెలుగుతుందో అక్కడ దరిద్రమనే చీకటికి చోటే ఉండదు. సోహన్ మరియు ధన్పత్ తమ ఇళ్లల్లో ఆ దీపాన్ని ఎప్పుడూ ఆరిపోనివ్వలేదు. అది వారి వంశానికి ఒక దివ్య మార్గదర్శిగా నిలిచింది. పెద్దల పట్ల గౌరవం, వంశరక్షణ. ఆత్మబంధువులారా, నేటి కాలంలో చాలామంది తమ కన్న తల్లిదండ్రులను, వృద్ధులను భారంగా భావిస్తున్నారు. కానీ ఏ ఇంట్లో అయితే పెద్దల పాదాలకు నమస్కారం అందుతుందో, ఏ ఇంట్లో అయితే వారి అనుభవాలను దైవంగా గౌరవిస్తారో ఆ వంశం వటవృక్షంలా 7 తరాలు ఎదుగుతుంది. సోహన్ తన తల్లిదండ్రుల ఆశీస్సులే తన నిజమైన సంపద అని నమ్మాడు. ధన్పత్ కూడా ఇప్పుడు అదే మార్గంలో నడుస్తున్నాడు. మధురమైన మాట మరియు పరమ సత్యం. మాట అనేది మనుష్యులను కలిపే దివ్యవంతన కావచ్చు, లేదా జీవితాలను విడదీసే భయంకరమైన గోడ కావచ్చు. ఎదుటివారిని నొప్పించకుండా పరమ నిజాయితీతో మాట్లాడే వ్యక్తికి ఆ పరమేశ్వరుడి రక్షణ ఎప్పుడూ ఉంటుంది. సోహన్ మాటలో కరుణ ఉంది. ధన్పత్ మాటలో ఇప్పుడు నమ్రత, వినయం చేరాయి. ఈ 4 దివ్య విషయాలను వారు తమ పిల్లలకు, వారి పిల్లలకు వారసత్వంగా అందించారు. ఓ పుణ్యమూర్తులారా, ఈ పవిత్ర కథలో మనం ప్రత్యక్షంగా చూసినట్లుగా కాలమనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ లోకంలో లౌకిక సంపద అనేది శాశ్వతం కాదు. కాని మనం నిస్వార్థంగా చేసే పవిత్రమైన పుణ్యం, ధర్మం మాత్రమే 7 తరాల పాటు మన సంతతిని కాపాడుతాయి. సోహన్ మరియు ధన్పతుల వంశం ఇప్పటికీ ఆ రాంపూర్ గ్రామంలో నిత్య సుఖసంతోషాలతో వెలసిల్లుతోందని, వారింట్లో ఇప్పటికీ ఆ దివ్య మట్టిపాత్ర దైవ సమానంగా పూజించబడుతోందని పెద్దలు చెబుతుంటారు. ఆ ముసలి రాబందు రూపంలోని ధర్మదేవత చెప్పినట్లుగా పేదరికం, దరిద్రమనేది బయటెక్కడో ఉండవు. అవి మన సంకుచిత ఆలోచనల్లో ఉంటాయి. మన హృదయం విశాలమైనప్పుడు, మన చేతులు ఆకలితో ఉన్న పరులకు సహాయం చేయడానికి చాచినప్పుడు
మనమే ఈ సృష్టిలో అత్యంత గొప్ప ఐశ్వర్యవంతులం. ఈ దివ్యమైన కథ మీ కళ్ళు తెరిపించిందని, మీ అందరి జీవితాల్లో ఒక గొప్ప పవిత్ర మార్పుకు పునాది వేస్తోందని ఆశిస్తున్నాను. ఆ పరమేశ్వరుడి దివ్య అనుగ్రహం మీ అందరిపైన, మీ కుటుంబ సభ్యులపైన ఎల్లప్పుడూ ఉండాలని, మీ ఇల్లు నిరంతరం ఆనంద ఐశ్వర్యాలతో, అష్టలక్ష్మీ కటాక్షంతో వెలసిల్లాలని కోరుకుంటూ ఈ దివ్య ధర్మ సందేశాన్ని ముగిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ సత్యధర్మ మార్గంలో నడవాలని, ఆపదలో ఉన్న నలుగురికి మీ శక్తి మేరకు సహాయపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీ వంశం 7 తరాలపాటు సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అంటే ఆ ముసలి రాబందు చెప్పిన ఆ 4 దివ్యసూత్రాలను ఏనాటికీ మరిచిపోకండి. ఓం శాంతి శాంతి శాంతిః.